బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాల్టి నుంచి మంత్రి నారా లోకేష్ విదేశాల్లో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, కెనడాలకు వెళ్తున్నారు. 5 రోజుల పాటు మంత్రి విదేశాల్లో ఉండనున్నారు. తన పర్యటనలో భాగంగా ఇవాళ డల్లాస్ లోని తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి పాల్గొంటారు. స్థానిక తెలుగు సంఘాలు, ఐటీ ప్రొఫెషనల్స్ తో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలపైన ఆయన చర్చించనున్నారు. ఇక ఈ నెల 8, 9 తేదీల్లో మంత్రి నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. లోకేష్ చివరి రోజు పర్యటనలో భాగంగా ఈ నెల 10న టొరంటో నగరంలో లోకేష్ పర్యటించనున్నారు. కెనడా, ఆంధ్రప్రదేశ్ వ్యాపార సంబంధాలను మెరుగుపరచడంపై చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాల్టి నుంచి మంత్రి నారా లోకేష్ విదేశాల్లో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, కెనడాలకు వెళ్తున్నారు. 5 రోజుల పాటు మంత్రి విదేశాల్లో ఉండబోతున్నారు. అయితే తన పర్యటనలో భాగంగా ఇవాళ డల్లాస్ లోని తెలుగు డయాస్పోరాలో సమావేశమవుతారు. అదేవిధంగా శాన్ ఫ్రాన్సిస్కోతో పాటుగా కెనడాలో కూడా నారా లోకేష్ పర్యటన కొనసాగబోతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఎవరెవరితో భేటీ కాబోతున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 10వ తారీఖు వరకు మొత్తంగా 5 రోజుల పాటు ఒక పక్క అమెరికా, కెనడాలో పర్యటించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడి తీసుకురావడం ప్రధాన లక్ష్యంగా నారా లోకేష్ విదేశీ పర్యటించి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వివిధ కంపెనీల ప్రతినిధులు, అదేవిధంగా వివిధ కంపెనీలను కూడా కోరటం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మంచి వాతావరణం ఉంది, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అనుకూల వాతావరణం ఉన్నట్టు కూడా అక్కడ కంపెనీల ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళటం, వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చేందుకు కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ పర్యటనలో పలు దేశాల్లో పర్యటించి వివిధ సంస్థల ప్రతినిధులతో ఇటు నారా లోకేష్ సమావేశం కాబోతూ ఉన్నారు. తమ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి వసతులు, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు వివరిస్తూ పెట్టుబడులు పెట్టాల్సిందిగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించబోతూ ఉన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బృందం పలు దేశాల్లో పర్యటించారు. అదేవిధంగా నారా లోకేష్ విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి సమయంలో అక్కడ పెద్ద ఎత్తున తెలుగు వారు కూడా ఆయనకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా పెట్టుబడులు పెట్టేందుకు మొన్న ఏదైతే వైజాగ్ లో జరిగినటువంటి పారిశ్రామిక సమితికి కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడిదారులంతా కూడా వచ్చారు. ఇప్పుడు మరోసారి నారా లోకేష్ విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ రోజు డల్లాస్ లోని తెలుగు డయాస్పోరాలో సమావేశం అవుతారు. అక్కడ తెలుగు వారందరితో కూడా నారా లోకేష్ మాట్లాడతారు. అక్కడ ఉన్నటువంటి తెలుగు సంఘాలన్నీ కూడా నారా లోకేష్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఐటీ ప్రొఫెషనల్స్ తో కూడా ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ కూడా నారా లోకేష్ కోరబోతూ ఉన్నారు. మొత్తంగా ఈ నెల 8, 9 తేదీల్లో మంత్రి నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలోని పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కాబోతూ ఉన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ స్టార్టప్లు, అదేవిధంగా డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టే విధంగా, ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చే విధంగా నారా లోకేష్ పర్యటన కొనసాగబోతూ ఉంది. అదేవిధంగా కెనడా పర్యటనలో, దాంతోపాటు అమెరికాలో కూడా వివిధ కంపెనీల ప్రతినిధులతో ఇటు నారా లోకేష్ భేటీ అవుతారు. ముఖ్యంగా ఈ నెల 10వ తేదీన టొరంటో నగరంలోని కార్యక్రమంలో కూడా నారా లోకేష్ పాల్గొనబోతూ ఉన్నారు. కెనడా, ఆంధ్రప్రదేశ్ వ్యాపార సంబంధాలను మెరుగుపరిచేందుకు కూడా నారా లోకేష్ పర్యటన ప్రధానంగా ముందుకు వెళ్లబోతూ ఉంది. మొత్తంగా ఏదైతే నవ్యాంధ్రలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చి పెట్టుబడుల ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకునే విధంగా ఇటు నారా లోకేష్ విదేశీ పర్యటన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విదేశీ పర్యటనలో కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు నారా లోకేష్ ప్రయత్నాలు చేయబోతూ ఉన్నారు.